సార్ మీరు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారిని కూడా కలిసిరు, వాళ్ళతో మాట్లాడారు. సో ప్రధానంగా ఏ ఎజెండాతో మాట్లాడారు, ఏ ఎజెండా గురించి మాట్లాడారు? ఇప్పుడు ధరణి అనేటువంటి ఈ పోర్టల్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే ధరణి ప్లేస్లో కొత్త పోర్టల్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? చూడండి, ధరణి అనేది బాగా బదనాం అయిపోయింది. ధరణి అనే దాని మీద రైతులకు విశ్వాసం కూడా పోయింది. ధరణి అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆ పేరు ఉంచడానికి లేదు. ఓకే, దాని ప్లేసులో ధరణి ప్లేసులో ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కు ఒక ఆలోచన ఉంది. భూమి పేరుతో ఒక పేరు పెట్టాలని. సో అది నిర్ణయం జరుగుతుంది. తర్వాత ఈ కంపెనీలో లోటుపాట్లు చాలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత మొన్న మధ్యన రెవెన్యూ మినిస్టర్ గారు కలిసినప్పుడు ఈ 3 భాగాలు, ఒకటేమో కంపెనీ చేసిన లోటుపాట్లు, రెండవది చట్టము వల్ల వచ్చే ఇబ్బందులు అధిగమించడానికి ROR చట్టం రేపు అసెంబ్లీలో తేవడానికి, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలం నుంచి కూడా దాదాపుగా 120 చట్టాలు అంటారు, నాకు పూర్తిగా అవగాహన లేదు కానీ బోర్డు అని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఒకదానికొకటి ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయి. సో అవన్నీ చట్టాలను ఒక గొడుక్కు తీసుకురావాలని ఒక అభిప్రాయము కమిటీ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పిన తర్వాత వారు కూడా సమ్మతం తెలిపిండ్రు. తర్వాత మీడియాకు కూడా మాట్లాడిండ్రు. ఇక దాదాపుగా పూర్తయ్యే పరిస్థితికి వచ్చినాం. దీంట్లో కొన్ని వేగంగా ఇప్పుడైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెద్దగా పనేం లేదు. ఓకే, దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇవి సరిదిద్దడమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ కుప్పగొలిపోయింది. ఓకే, ఉదాహరణకి ఒక గ్రామంలో జవాబుదారీ ఉండే VRO లేడు, VRA కూడా లేడు. తహసీల్దార్కు ఉన్న అధికారాలను తీసేసిండ్రు. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి కానీ కోదండ రెడ్డి గారు, ప్రధానంగా మీరు ఒక మాజీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా, గత ప్రభుత్వంలో నిజంగా 10 ఏళ్ల పాటు ఈ ధరణి పోర్టల్ ద్వారా అనేక మంది సామాన్యులు, రైతులు ఇబ్బంది పడ్డట్టుగా మీకు అనిపిస్తున్నారు. ఎందుకంటే దానికి చాలామంది క్యూ కడతారు, రోజు 10-15 మంది లైన్లో వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఇవన్నీ వింటుంటే ఏమనిపించింది? గత 10 ఏళ్ళు వాళ్ళు నిజంగా నరకం అనుభవించినట్టు అనిపిస్తుందా? చూడండి, నిజంగా ఆ కాలంలో ఎప్పుడైతే 2017 డిసెంబర్లో LRUP అంటే భూముల రికార్డుల ప్రక్షాళన అనే తీసుకొచ్చినప్పటి నుంచి 2023 ఎన్నికలు జరిగే వరకు నరకం అనుభవించారు. భూమి అనేది ఒక రైతుకి కానీ లేకపోతే ఒక గ్రామంలో ఉండే వ్యవసాయం చేసే అతనికి కానీ హక్కు. అది ఆ హక్కును ఎవరూ కాదనడానికి లేదు. అయితే ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం కర్ణాటక చూసినా కాంగ్రెస్ పరిపాలిస్తున్న చూసినా, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన చూస్తున్నా, లేకపోతే బీజేపీ గుజరాత్ చూస్తున్నా, ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితులు లేవు. అన్నీ రెవెన్యూ రికార్డులు మాత్రం సక్రమంగా ఉన్నాయి. ఒక్క తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య బాగా చేసిండ్రు. ఇక్కడనే 83 కోట్ల రూపాయలు డబ్బు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని సర్వే చేయలేదు, సరైన చట్టాలు తీసుకురాలేదు. తీసుకురాకపోగా చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇబ్బంది పడ్డారు. ఇక మాకు భూమి రాదు అనే భయంతో అదొక ప్రొహిబిటెడ్ లిస్టు అనగానే దాన్ని ఏం చేసిండ్రు అధికారంలో ఉన్నవాళ్ళు, ఇక నీకు రాదా అది ప్రభుత్వ భూమి. ప్రొహిబిటెడ్ అనేది అది యాక్చువల్గా రెవెన్యూ చట్టంలో 22A క్లాజ్ ఏమిటంటే ప్రభుత్వ భూమి, ఎండోమెంట్ భూమి, ఒక భూమి ఇట్లాంటివన్నీ దాంట్లో వస్తాయి. కానీ మహాశయులు పోయిన ప్రభుత్వము పట్టభూములు కూడా తీసుకొచ్చి అందులో పెట్టారు. సో ఇది పెద్ద నేరం. ఇది నేను అనుకున్నది ఒక రైతుగా, లేకపోతే శాసనసభ్యుడిగా, చట్టం తెలిసిన వాడిగా నేను నిజంగా చాలా బాధపడ్డా. రైతుకి నిజంగా రైతు అమాయకుడు. రైతు భూమి అంటే బాగా అటాచ్మెంట్ ఉంటుంది. అంత సంబంధం భూమితో ఉన్న రైతుకి పడరాని పాటలు పడ్డారు. నిజంగా ఒక్కొక్కసారి చూస్తే చూడండి, ఒక్కొక్కరు ఇంత పుస్తకం తీసుకొని వచ్చారు. చూస్తే నిజంగా చదువురాని అమ్మాయిలు, స్త్రీలు కూడా ఎంత భద్రంగా పెట్టుకున్నారంటే నిజాం కాలం నాటి పావుతి బుక్కులు కూడా భద్రంగా పెట్టుకున్నారు. అంటే నిజంగా తెలంగాణ రైతాంగానికి ఒకసారి దండం పెట్టాలి.
ఆ మాత్రం వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. అంత భద్రంగా పెట్టుకున్నాం. అంత భద్రంగా పెట్టుకున్న ఆ రికార్డులు కాదని నువ్వు పార్టీ బిల్ ఎట్లా పెడతావు? ఉదాహరణ, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు అందరికీ పట్టదారు పాస్ పుస్తకం, దాంతోపాటు టైటిల్ బుక్ కూడా ఇచ్చారు. 2 బుక్కులు ఇచ్చారు. అది ఏ బ్యాంకుకు పోయినా ఎక్కడికి పోయినా చెల్లుతుంది. అట్లాంటి బుక్కులు ఉన్న భూమి కూడా తీసి నిషేధ జాబితాలు పెట్టిండ్రు. ఎంత ఘోరం చెప్పండి. అంటే వీళ్ళు గతంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డీఓ తహసీల్దార్ సంతకం పెట్టిన రికార్డులను ఆధారంగా తీసుకోలే, పాణిని ఆధారంగా తీసుకోలే, ఏ రికార్డు కూడా ఆధారంగా తీసుకోక ఇష్టం వచ్చినట్టుగా ఆ ఎల్ఆర్యూపీ రికార్డుల ప్రక్షాళన సమయంలో అన్ని తీసుకెళ్ళి అట్లా పెట్టారు. 6 సంవత్సరాలు రైతాంగం గోస, వాళ్ళ గోస అంతా ఇంత కాదు. దాన్ని రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. అధికారానికి వచ్చినాం, అదే రైతులు మాకు అధికారం ఇచ్చారు, మా బాధ్యతగా అనుకున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ, క్యాబినెట్ మంత్రులు కానీ, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ గారు కానీ అందరికీ ఒక అకుంఠిత దీక్షతో ఇవి పూర్తిగా ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా సాల్వ్ చేసి ఒక కొత్త చట్టం ద్వారా ఈ రికార్డును మెయింటైన్ చేయడానికి ఒక టెక్నాలజీ సాఫ్ట్వేర్ పద్ధతిలో రికార్డు భద్రంగా ఉంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎస్ సార్. దాంతోపాటుగా ప్రధానంగా 1000 కళ్ళతోటి రైతులంతా ఎదురు చూస్తున్నారు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పుడు జరగబోతుందని. కానీ దీనికి సంబంధించి పీఎం కిసాన్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం పోతున్నటువంటి ప్రచారం అటు మీడియా, సోషల్ మీడియాలో నడుస్తున్నది. సో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 2 లక్షల రుణమాఫీ కాకపోవచ్చు, ట్యాక్స్ పేయర్స్కు ఈ 2 లక్షల రుణమాఫీ కాకపోవచ్చు అనేటువంటి ప్రచారం జరుగుతున్నది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది రుణమాఫీ విషయంలో అనుమానాలు ఉండొచ్చు, ఎవరికి వస్తుంది ఎవరికి రాదని. మేము స్పెసిఫిక్గా ఒక డేట్ పెట్టాం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. ఈ టైంలో రుణాలు తీసుకున్న వాళ్ళు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకందరూ కూడా రుణమాఫీ చేస్తాము. అర్హులైన వాళ్ళకి అనే మాట చాలా ఖచ్చితంగా చెప్తాం. దాన్ని ఆదరా బాదరా కాకుండా క్యాబినెట్ సమావేశం పెట్టి 2 గంటలు చర్చించుకున్న తర్వాత దీన్ని ఎందుకు క్యాబినెట్లో అంత దీర్ఘంగా చర్చించారు అని అంటే, మాకు డిసెంబర్లో మా చేతికి అధికారం వచ్చింది. మీరు చూసింది కదా, శాసనసభలో పూర్తిగా వైట్ పేపర్ పెట్టినాం. ఆ రోజు వరకు మేము అధికారం 2014లో రాష్ట్రం ఏర్పడితే కేవలం 7-8 వేల కోట్ల రూపాయల అప్పున్నది, 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. అట్లాంటి పరిస్థితులలో ఎక్కడ చూసినా కూడా మేము ఈ హామీని నెరవేర్చాలంటే అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మరీ ముఖ్యంగా 31,000 కోట్ల రూపాయల అందాజ ఒక అంచనా ప్రకారంగా చేయాల్సిన అవసరం, అది కూడా ఒకేసారి చేయాలని. దానికి క్యాబినెట్ మీటింగ్ పిలుచుకొని మాట్లాడుకొని ఇది ఎట్లా ఇంత డబ్బు ఒకేసారి ఇవ్వాలి, దీనికి ప్రభుత్వం దగ్గర అప్పుల పాలు చేసి మా దగ్గర డబ్బులు లేవు. అయినా రైతులు నిజంగా మా మాట నమ్మిండ్రు. మేము ప్రతిపక్ష పార్టీల వాళ్ళు రైతాంగాన్ని రెచ్చగొట్టినప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ముఖ్యమంత్రిగా, దేవుని సాక్షిగా అన్నాడు. ఎందుకన్నాడు? ప్రతిపక్ష పార్టీలు రోజు దాన్ని గోరింతలు చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఇక ఇయ్యరు అనే మాట వచ్చినప్పుడు దేవుళ్ళు నమ్ముతారు మనం. కాబట్టి ఆ రకంగా హామీ ఇచ్చి ఇదేమైనా ఒక్క మాట చెప్పాలి అని అంటే, ఏ పీరియడ్లోనైతే మేము పెట్టినామో ఆ 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఒకేసారి రైతులకి మాఫీ చేస్తుంది. మేము ఏదేమైనా ఆ అప్పును మేము భరించి కేంద్ర ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంకు ద్వారా కానీ అది సాకారం చేస్తాం. రుణమాఫీ తర్వాత ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా ఏం చెప్తారు? రైతు భరోసా అనేది మేము ఎందుకు ఓట్ల గురించి ఎక్కువ చేయలేము. మేము 10,000 ఉన్నది 15,000 ఎందుకన్నా మేము ఓట్ల కాసుపడి చెప్పలే. 15,000 చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, రైతు పెట్టుబడి పెరుగుతూ ఉంది, పెట్టుబడికి కావలసినంత డబ్బు లేదు రైతు దగ్గర.
15,000 రూపాయలు ఎకరానికి పంట కాలానికి 7,500 చొప్పున ఇస్తే కానీ రైతు బయటపడే పరిస్థితి లేడు. అప్పుల పాలు కావద్దు అనే అభిప్రాయంతోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ రైతు భరోసా విషయంలో కూడా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నిన్న కేటీఆర్ ఏదేదో మాట్లాడారు, పనికిరాని మాటలన్నీ మాట్లాడారు. కాబట్టి ఈ రైతు భరోసా విషయంలో ఎందుకు వేసినాం మేము? కానీ సార్ ప్రధానంగా ఒక నిమిషం, క్యాబినెట్ మీటింగ్ కమిటీ ఎందుకు వేసినాం? రైతు సంఘాలు ఉన్నాయి, స్వచ్ఛందంగా రైతులు చెప్పుకోవచ్చు, ఎన్జిఓలు ఉన్నారు, అందరూ కూడా కలిసి ఉప కమిటీ ముందు వచ్చి మాట్లాడి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఇస్తే ఎట్లుంటుంది, లేకపోతే ఆదరాబాదరగా ఏదో తూతూ మంత్రంగా చేసి ఇస్తే ఎట్లుంటుంది. కాబట్టి వాళ్ళ అలవాటు అట్లుండే. ఓకే, మేము అట్లా కాదు. రుణమాఫీ, రైతు భరోసా, మేము అన్న మాటలో ఒక్క పల్లెత్తు మాట కూడా మార్చేది లేదు. మేము అన్నమాట ప్రకారంగా రైతుకు ఆర్థికంగా అతను తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టు, పంట పండించేటట్టు మేము ఈ 2 కార్యక్రమాలు కూడా చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.